కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 అయితే ప్రెజెంట్ నడుస్తుంది. సో దానికి హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తూ ఉన్నాడు. సో అందులో మాత్రం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది. ఎప్పుడు లేని విధంగా ఒక సినిమా నటుడు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎలక్షన్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎవరు ఊహించని విధంగా 100% స్ట్రైక్ రేట్ ని ఆయన విజయవంతంగా తీసుకొచ్చాడనే విధంగా అక్కడ మాత్రం మనం చూసుకుంటే అమితాబ్ బచ్చన్ మాత్రం చిరంజీవి తమ్ముడిగా అక్కడ అందరికీ కూడా పరిచయం చేశాడు. ఆయన గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చిందంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. విచ్ యాక్టర్ టుక్ చార్జ్ యాజ్ ది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జూన్ 2024. సో ఆప్షన్స్ కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అని ఈ 4 పేర్లు వచ్చాయి. సో ఇందులో అక్కడ ఎవరైతే ఎదుటి పర్సన్ ఉన్నాడో అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే తెలియలేదు. సో దానికి సంబంధించి ఆయన మాత్రం ఆడియన్స్ పోల్స్ ని మాత్రం ఆయన ఎన్నుకోవడం జరిగింది. సో మరి ఆడియన్స్ అందరూ కూడా ఆప్షన్ ఏ ని పవన్ కళ్యాణ్ అనే పేరుని మాత్రం లాక్ చేశారు. సో మరి వాళ్ళు లాక్ చేసిన దాన్ని అక్కడ ఉన్న పర్సన్ కూడా లాక్ చేసుకోవడం జరిగింది. అది కరెక్ట్ అయిపోయింది. సో మరి వాళ్ళ ప్రశ్న విలువ 1,60,000. సో మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఆన్సర్ తెలిసిందో అప్పుడు మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది అమితాబ్ బచ్చన్. సో మరి చిరంజీవి అంటే అందరికీ తెలుసు. సో చిరంజీవి యొక్క చిన్న తమ్ముడే ఈ పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. ఆయన చాలా అద్భుతమైన నటుడు అనే విధంగా అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ సో ఎన్ని సీజన్లుగా ఎన్ని సంవత్సరాలుగా ఆ సీజన్ ని మాత్రం సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు అమితాబ్ బచ్చన్. సో మరి ఆయనను కూడా అందరూ పొగుడుతున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఏదేమైనప్పటికీ అక్కడ కౌన్ బనేగా కరోడ్పతి అనే సీజన్ లో పవన్ కళ్యాణ్ గురించి క్వశ్చన్ రావడం ఏంటి అనే విధంగా అందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం, దీని గురించి మాట్లాడుకోవడం, ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు.